లాంచ్ వచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే ఇది నివృత్తి ద్వారా మనందరి ముందుకి వస్తుంది. అంటే నివృత్తి వైబ్స్ గురించి అందరికీ తెలిసిందే. నాకు కూడా ఫ్యామిలీ లాగా అనమాట నివృత్తి వైబ్స్. అండ్ ఎన్ని పాటలు వస్తే అన్ని పాటలు నేను కూడా ఈ స్టేజ్ మీద లాంచ్ కి నేను కూడా రావడం జరిగింది, హోస్టింగ్ చేయడం జరిగింది. జ్యోతి గారు, ప్రియా గారు, నాకు కూడా ఫ్యామిలీ ఆ వైబ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ వైబ్స్ అందరికి ఇస్తూ ఉన్నారు, ఆ పాజిటివ్ వైబ్స్ అందరినీ ఇస్తూ ఉన్నారు, ఆ డాన్స్ చేస్తూ ఉన్నారు ఆ వైబ్స్ తో, అండ్ పాడేలా చేస్తూ ఉన్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ పాటలతో సూపర్ హిట్ కొడుతూ ఉన్నారు. జనరల్లీ మనం వాడుక భాషలో అంటూ ఉంటాం కదా, సినిమా బ్లాక్ బాస్టర్ అని, కానీ వీళ్ళ పాట బ్లాక్ బాస్టర్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఎంతో మంది ఒక సినిమాకి ఎవరైతే పనిచేస్తారో అదే టెక్నీషియన్స్ తో ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా నివృత్తి వైబ్స్ అనేది పాటలు మన అందరి ముందుకి తీసుకురావడం జరిగింది. చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. నేను బాలీవుడ్ లో టీ సిరీస్ అవన్నీ చూసిన తర్వాత లైక్ బాలీవుడ్ లో ఇలాంటిది ఉంటే బాగుంటుందని ఎప్పటి నుంచో అనిపిస్తే మీరు వచ్చారు. అండ్ మామూలుగా కాదు, పాటకు కూడా ఇంత ఖర్చు పెట్టొచ్చు, మంచి టెక్నీషియన్స్ తో ఒక పాటని మనం ముందుకు తీసుకుని రావచ్చు అని ప్రూవ్ చేసి, అండ్ బోలెడన్ని వ్యూస్ ని దోచేసుకొని బోలెడంత మంది మనసుని దోచేస్తున్నారు అనమాట. అందుకనే నివృత్తి వైబ్స్ లో పాటని పోస్ట్ చేసిన వెంటనే కోట్లలో వెళ్తుందని చెప్పాలి, కోట్ల మంది ఇష్టపడుతున్నారని చెప్పాలి. అండ్ ఇలాగే మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ గంగులు సాంగ్ లాంచ్ అవబోతుంది. అది కూడా ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ చేతుల మీద. బికాజ్ ఆయన ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు అన్నట్టు. సో ఆయన అందరితో స్టెప్పులు వేయించేస్తున్నారు. మనం ఎవరినైతే అభిమానిస్తామో వాళ్ళందరితో అద్భుతమైన స్టెప్పులతో అండ్ అలా రాక్ చేస్తున్నారని చెప్పాలి. సో అందుకనే జానీ మాస్టర్ పేరు అన్ని భాషల్లో వినిపిస్తుంది. అంటే అన్ని భాషల్లో జానీనే అంటారు మిమ్మల్ని, బట్ ఎస్ అన్ని లాంగ్వేజెస్ లో ఆయన పేరు వినిపించడం జరుగుతుంది. ఎంతో మంది సూపర్ స్టార్స్ ఆయన వర్క్ చేయడం జరుగుతుంది. సో వారి చేతుల మీదుగా గంగులు సాంగ్ ఇవాళ లాంచ్ అవుతుంది. సో అఫ్ కోర్స్ నివృత్తి వైబ్స్ నుంచి ఇది మన ముందుకు వస్తుంది. జ్యోతి గారు దీనికి ప్రొడ్యూసర్, అండ్ షష్ఠి కదా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఆ సైలెంట్ కాదంట అందుకని, బట్ తను కూడా చాలా అద్భుతంగా ఈ పాటని డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ పాటకి బీన్స్ గారు సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. సో ధమాకాతో ఆల్రెడీ మనం ఆయన పాటల మీద ఆడేసాం. అండ్ అంతేకాకుండా బలగంలో ఆయన పాటలకి కనెక్ట్ అయ్యి మనసుల వరకు వెళ్ళిపోయింది ఆ పాట అని చెప్పాలి. ప్రతి నోట ఇవాళ బలగం పాటే వస్తుంది. సో అది తను క్రియేట్ చేసిన వైబ్ అనమాట. సో నివృత్తి వైబ్ లో కూడా వైబ్స్ లో కూడా ఆయన ఒక పాటని అందించడం, ఇంతకు ముందు నుంచి మీకు అసోసియేషన్ ఉంది అనుకుంటా. అండ్ ఇది సెకండ్ సాంగ్ అని విన్నాను నేను. అండ్ మీరు మరిన్ని పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఆయన ట్యూన్ ఇచ్చారు కాబట్టి ఇది సూపర్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది పద్మిని గారు, ఏంటి మీరు దత్తత ఇచ్చేసారా అటువైపు, నివృత్తికి ఇచ్చేసారా మీ అబ్బాయిని? నన్ను కూడా ఇచ్చేసారా మీరు? ఓకే. సో మానస్ బ్యాక్ టు బ్యాక్ విచిత్రం ఏంటంటే నివృత్తి అంటే మానస్ అంటే నివృత్తిలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తన బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ఇక్కడే చేయడం జరుగుతుంది అండ్ సూపర్ హిట్స్ తను అందుకోవడం జరుగుతుంది. అండ్ తను అండ్ విష్ణుప్రియ మరొకసారి జరీ పంచకట్టు తర్వాత మరొకసారి గంగులు అన్న సాంగ్ తో మనందరి ముందుకి వచ్చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ పాట లాంచ్ లోకి వెళ్ళిపోతాము. సో ముందుగా నేను జానీ మాస్టర్ మైక్ అక్కడికా లేకపోతే మీరు ఇక్కడికా? సో ఎస్, జానీ మాస్టర్ ని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. మోస్ట్ హ్యాండ్సమ్ కొరియోగ్రాఫర్ అండి ఆయన అయితే. ఏంటో మరి డాన్స్ చేసి క్యాలరీస్ పెరుగుతాయని తెలుసు, గ్లో కూడా పెరుగుతుంది అనమాట. అయితే సో మీరు లాంచ్ అంటే లాంచ్ అవుతుంది. అది పాట అయితే జబర్దస్త్ ఉంది, మామూలుగా లేదు. మానస్ సరస్ అంటే గుజరాతీలో బాగుంది అని అర్థం అనమాట. అందుకే చెప్పండి, ఎవరికి అర్థం తెలియదని కాదు. సో మరి ఆలస్యం చేయకుండా టీం అందరిని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ప్రసాద్ వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. వచ్చి బ్యానర్ లేకపోతే అందరు పైకి వస్తారు. అండ్ ఎస్, ఒక సినిమా రేంజ్ లో, సినిమాలో ఒక పెద్ద పాట, పెద్ద హీరోస్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది ఈ పాట. అందుకే నేను నివృత్తి వైస్ ఎప్పుడు అంటుంటే తగ్గేదే లేదని. సో అందరూ మంచి టెక్నీషియన్స్ తో ఈ పాట చేయడం జరిగింది. అండ్ దాంట్లో బీమ్స్ గారు ఒకరైతే, సాయి శ్రీరామ్ గారు మరొకరు. సో ఆయన కెమెరా వర్క్ మనం చూసాము చాలా సినిమాలో. అండ్ దీంతో కూడా ఆయన అమేజింగ్ వర్క్ చూపించడం జరిగింది. అండ్ అద్భుతంగా కనిపించారు ఇద్దరు కూడా. అండ్ విష్ణుప్రియ నాకు ఇంకా కనిపించట్లేదు, ఏమైంది మధ్యలో అక్కడ సెల్ఫీల కోసం ఆపేసారేంటి బయట అమ్మాయిని వచ్చేస్తున్నారు? ఐ థింక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది అనుకుంటే ప్రియా గారు. తను బయట ఎక్కడో సెల్ఫీలు తీస్తూ ఆగిపోయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఎస్, మరి స్వరా పాడిన విధానము అండ్ బీన్స్ గారు ఇచ్చిన ట్యూను అద్భుతం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం అసలు వీళ్ళిద్దరు గ్రేస్ ఆల్రెడీ చూసాం జరీ పంచకట్లో, మానస్ అండ్ విష్ణుప్రియ కాంబో. అండ్ మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ అవుతుంది. ఇంకా ఫుల్ డాన్స్ చేయడానికి అంతా రెడీ అయిపోవచ్చు ఈ పాట మీద. ఏమైంది?
ఎస్ ఇక్కడ ఎంత డైరెక్టర్ లేకపోతే మాత్రం అలా మర్చిపోతే ఎలా అసలు నేను. సో సృష్టి ఒకసారి అంటే ఇక్కడ రావడం కుదరలేదు, తను కొంచెం బిజీగా ఉండడం వల్ల, అందుకని తను ఒక బైట్ పంపించింది అనమాట. తన మాటలు విందాం మనం ఒకసారి. నమస్కారం, నేను మీ సృష్టి. ఈ గాంగులు సాంగ్ ఈవెంట్ మిస్ అయినందుకు చాలా చాలా సారీ. ఇది నా ఫస్ట్ సాంగ్ యాజ్ అ కొరియోగ్రఫర్, కానీ ఈ సాంగ్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఫస్ట్లీ నా మీద ఎంతగానో నమ్మకం ఉంచి కొరియోగ్రఫర్ లాగా నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన నివృత్తి వైబ్స్కి నేను చాలా చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ జ్యోతి కున్నూరు గారికి మరియు ప్రియా గారికి నేను చాలా చాలా థ్యాంక్స్. గాంగులు సాంగ్కి భీమ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అది పెద్ద ప్లస్ పాయింట్. అలాగే విష్ణుప్రియ గారు, మానస్ గారు ఈ సాంగ్కి గ్రేట్ ఎసెట్. అండ్ విష్ణుప్రియ గారు అండ్ మానస్ గారు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ సాంగ్ యాజ్ అ కొరియోగ్రఫర్. సో ఆల్వేస్ నాకు ఒక భయం ఉంది, అప్పుడే ఒక భయం ఉంది ఏంటంటే ఆర్టిస్ట్ని చూసుకోవాలి, డాన్సర్స్ని చూసుకోవాలి, సెట్ని చూసుకోవాలి. కానీ ఈ సాంగ్ నేను చాలా ఫ్రీలీగా చేశాను, నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సాంగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ గారు అండ్ మానస్ గారు ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. మెయిన్లీ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ మీరు చేశారని సో గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా విజువల్స్ రావడానికి కారణం డిఓపి సార్ శ్రీ సాయిరామ్ గారు. శ్రీ సాయిరామ్ సార్ ఇంత పెద్ద మూవీస్లో వర్క్ చేశారు, భీష్మ, బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ ద కైండ్ ఆఫ్ హెల్ప్ హీ గేవ్ టు మీ అండ్ మై టీమ్ వాజ్ వండర్ఫుల్. బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ దిస్ సాంగ్ అ సక్సెస్ఫుల్ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సాయిరామ్ గారు. అండ్ నేను ఫస్ట్ డే వెళ్ళాను సెట్కి. సో నేను చూసాను రైల్వే స్టేషన్ అని, రైల్వే స్టేషన్లో సాంగ్ చేయాలి. సో నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నానంటే ఎలా చేయాలి, ఎక్కడ బ్లాగ్స్ పెట్టాలి, ఎలా కొరియోగ్రాఫ్ చేయాలి. కానీ ద సెకండ్ డే వెళ్ళాను కదా నేను టోటల్ షాక్ అయిపోయాను. అంటే మొత్తం సెట్ని రీడిజైన్ చేసి ఇంత మంచిగా ఇచ్చారని కారణం రవి కుమార్ గారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెట్, వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఆర్ట్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్ టు ద లైటింగ్ డిపార్ట్మెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై అసిస్టెంట్స్ లక్ష్మీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, వేద గారు, విక్కీ బాబాయ్ నాకు సపోర్ట్ చేయడానికి, నాకు ఎంకరేజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద డాన్సర్స్. ప్రతి ఒక్క పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్స్ప్రెషన్స్ తో మనందరి ముందుకి వచ్చేస్తున్న మానస్, ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్. మానస్ వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్స్ అన్ని ఆయన లిస్ట్ లో వేసేసుకున్న భీమ్స్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ సాంగ్. మరి ఈ పాటని లాంచ్ చేసిన మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ సో జానీ మాస్టర్, ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్. హీరోయిన్ చెక్ పోస్ట్ నుంచి వస్తూ ఉన్నారండి, కాసేపట్లో జాయిన్ అవుతారు. అంటే చెక్ ఒక్కసారి కొంచెం మీరందరూ కాస్త వేరే వేరే టీమ్ లా కాకుండా ఒకే టీమ్ లా దగ్గరికి వెళ్తే మా వాళ్ళు ఫోటో తీసుకుంటారు. అక్కడ కెమెరామెన్ దాక్కుని తీస్తున్నారు, కనిపించదు. ఓకే ఓకే. సో ముందుగా ఎవరికి ఇద్దామంటే నివృత్తి నుంచి మీరు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను ఆయన పేరు చెప్పలేదు, ఆయన నా పేరు చెప్పలేదు, ఇది అంతే రివైంజ్ అనమాట ఇది. సో యా థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. అండ్ ఎస్ 50కి ఇంకో 50 అడుగుతున్నారు మీరు, అంతే కదా వ్యూస్ నుంచి. ఇప్పుడు 50 వచ్చింది, ఇప్పుడు 100 చేసేయాలి మీరు, అంతే. సెంచరీ కొట్టాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో మరి ఇప్పుడు ఎవరికి ఇద్దాము అనేది ఆలోచిస్తున్నాను నేను. తరుణ్కి ఇచ్చేద్దాం ఫస్ట్. తరుణ్ రండి. అందరికీ నమస్కారం అండి. నాకు ముందుగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఈ యొక్క వేదికకు నన్ను అరువుని చేసినటువంటి నివృత్తి ప్రొడక్షన్స్కి నాకంతా ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే అక్కడ నుంచి మేమందరం కూడా పాటలు పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండుకుంటా ఒక 2 లైన్లు మీకు వినిపించాలనుకుంటున్నాను. అప్పుల బాధ ఒక నీది, పొట్ట దీపాలు బాధ ఒక నీది,
అయ్యవలేనుడు ఓడాయే ఒక్క కంచంల తిన్నా కూడాయే పల్లె నిడిసి పెట్టి ఇల్లు నిడిసి పెట్టి సోప తిడిసి పెట్టి సంకాల బస్తెట్టి నీడ నిడిసి పెట్టి జాడ నిడిసి పెట్టి బతుకు బాగుగై పట్టాల బాటట్టి దొబ్బ చూడరో యాడికి సాగుతున్నదో మళ్ళా ఎన్ని నాళ్ళకు ఇల్లి పల్లె చేరును. ఇట్లా మా కోసం అంతా మా పల్లె వెయిట్ చేస్తా ఉన్నది. ఇక ఇట్లాంటి అందరూ కూడా అక్కడ చేసుకొని మాకందరికి కూడా అంటే పలానా రైటర్ రాస్తేనే మంచి పాటకు పేరు వస్తుంది, ఇక పలానా రైటర్ రాస్తే ఈ పాట ఎట్లున్నా సరే జనాలకి వెళ్ళిపోతా అని చెప్పి ఒక డైనమా అనేది వదిలిపెట్టి చిన్న రైటర్లను కూడా పట్టుకుని వీళ్ళ దగ్గర ఉన్న స్టఫ్ వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ను జనాలకు అందించాలనుకునే నివృత్తి వైఫ్ వారికి అందరూ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇట్లాంటి ప్రొడక్షన్ కానీ ఇట్లాంటి ఇట్లా చేసే సాంగ్స్ కానీ ఇట్లాంటి ప్రొడక్షన్ ఇట్లాంటి మనుషులు నేను వినడం కూడా లేదు. ఇక నేను ఉన్నదని చెప్పిన నాకు ఇదే మాత్రం వచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం, మీరు కూడా మస్తు రాశారు అసలు మామూలుగా లేకుండా. ఎందుకు తోవ ఎక్కడ పిలుస్తుందంటే సక్సెస్ వైపుకి పిలుస్తుంది. నేను ఈ పాట తర్వాత మరిన్ని పాటలు రాస్తారు, అర్థమైపోయింది. ఈసారి గెడ్డం తీసుకోండి కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఓ సెంటిమెంట్ అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. లేటెస్ట్గా వచ్చిన విష్ణుప్రియని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకున్నాం. గంగులు వచ్చేసింది అనమాట. రా అమ్మాయి గంగు. పర్వాలేదు, ఎలా అయినా లైట్ నుంచి రావాలి, ఎందుకు లైట్ లేని దగ్గర నుంచి. ఓకే, సో ఇప్పుడు చైతన్యని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే నేను అలా బ్రెయిన్ లోనే నేను అలా చిట్లు తీస్తూ ఉంటాను అనమాట, ఎవరి పేరు వస్తే వాళ్ళని పిలుస్తూ ఉంటాను. ప్లీజ్ చైతి. బట్ మనకి మైక్ ఇస్తే మళ్ళీ యాంకర్ కి మైక్ ఇస్తే మళ్ళీ వెనక్కి వస్తుందా లేదా అని ఒకసారి యాంకర్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా రోజులైంది కెమెరా ముందుకి వచ్చి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే నివిటి వైబ్స్ వారి గురించి మాత్రమే. ఎందుకంటే చిన్నప్పుడు మనం హిందీ ఆల్బమ్స్ అవన్నీ చూస్తూ ఉండేవారు. తెలుగులో కూడా ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉండేవాడిని. వాళ్ళందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం, నమస్కారం. గంగులు నాకు ఈ గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన నివృత్తి వైబ్స్, జ్యోతి గారు, ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నాకు ఫస్ట్ సాంగ్ జరిగి ఇచ్చారు, సెకండ్ సాంగ్ గంగులు ఇచ్చారు. ఫస్ట్ సాంగ్ అద్భుతమైన కొరియోగ్రాఫర్తో ఇచ్చారు, సెకండ్ సాంగ్ అద్భుతమైన కొరియోగ్రాఫర్ దీవెనలు ఉన్న సృష్టి ఈ సాంగ్ చేయడం ఇట్స్ మై బ్లెస్సింగ్. నేను నా కళ్ళలో కూడా అనుకోలేదు. ఎస్, ఐ హావ్ బీన్ డ్రీమింగ్ ఒక టెలివిజన్ లో చేస్తూ ఇలాంటి పెద్ద స్కేల్ సాంగ్స్ చేయాలి అని నాకు డ్రీమ్ ఉంటుంది. కానీ నివృత్తి వైబ్స్ థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎతికి వేరి వాళ్ళని పిలిచి ప్లీజ్ డూ అని వాళ్ళకి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. And my co-actor Manas and all the team members, thank you. నన్ను భరించి ఆ సెట్లో మీరు అద్భుతమైన పర్ఫామ్ చేసినందుకు. అండ్ ఇక్కడ స్పెషల్ గెస్ట్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నేను అప్పుడాక మీ ఫ్యాన్ మాస్టర్, బట్ మీ హ్యూమానిటీ చూసి ఐ బికేమ్ డివోటీ ఆర్ ఐ వాంట్ టు ఇంబైబ్ యువర్ మంచితనం. And Anthi, I'm feeling very nervous. Hope this song is a big hit. Thank you and all the best everybody. Thank you, all the very best to you, Vishnu. ముందుగా ఇక్కడ విజయసాం ఫ్రెండ్స్ వారికి, మీడియా వారికి, వెల్ విషర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గంగులు ఈ సాంగ్ చాలా 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 ఇష్టమైన సాంగ్. అండ్ నివృత్తి వైబ్స్ ద్వారా వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఎంతో క్వాలిటీగా ఉంటాయి. అండ్ ఒకదానికి మించి ఇంకొకటి ఉంటుంది. సో ప్రతిసారి ఎక్స్పెక్టేషన్ బాగా రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్ బాగా రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఒక్క సాంగ్ తో కూడా. అండ్ వాళ్ళు కూడా అంటే ఇట్ ఈస్ లైక్ లెర్నింగ్ లెసన్ ఫర్ దెమ్. ఒక సాంగ్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేయొచ్చు, ఏ కాంబినేషన్ బాగుంటుంది, ఎలా బాగుంటుంది. సో ఎవ్రీ టైమ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు అనే
ఆలోచిస్తూ ఉంటారు. దానికి నిదర్శనం ఈ సాంగ్ గంగులు. సో మీరు చూస్తే కానివ్వండి, ఒక ఆర్ఎఫ్సీలో ఒక ట్రైన్ సెట్ అంటే మనకి ప్రతి సినిమాలో చూస్తుంటాం, ప్రతి సాంగ్ లో చూస్తుంటాం. దాన్ని రీడిజైన్ చేశారు, ఒక రీడిజైన్ చేసి ఇలా కూడా చేయొచ్చు అని. సో జానీ మాస్టర్ గారి పర్యవేక్షణలోని షష్ఠి వర్మ షీఈస్ అ వెరీ వెరీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ అండి. అంటే ఆ మూమెంట్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, కంపోజింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ the way she choreographs is like amazing. And Beams గారి మ్యూజిక్ డైరెక్షన్ and తరుణ్ లవ్లీ లిరిక్స్. అంటే నేను చెప్తున్నాను, రీజన్ ఏంటి అంటే ఇప్పుడున్న రీసెంట్ మీరు చాలా సూపర్ హిట్ సాంగ్స్ చూసుంటారు, ఫోక్ సాంగ్స్. అంటే పర్టికులర్ ప్రదేశం నుంచి వచ్చే స్వచ్ఛమైన పదాలు ఏవైతే ఉంటాయో, రూట్స్ నుంచి పాడే పాటలు, ప్రతి ఒక్క సాంగ్. ఇప్పుడు మొన్న చంకీలంగీరేసి కూడా. So any song which is like connecting to the hearts, connecting to the people, it is definitely a sure shot hit. So ఈ సాంగ్ కూడా అలాంటిది. నాకు పదాలు వర్డ్స్ అంటే విష్ణు వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ దిస్ సాంగ్. ఎందుకంటే నాకు లిరిక్స్ లేవు, హ్యాపీగా ఓన్లీ డాన్స్ మూమెంట్స్ ఒకటే చేస్తుంది. నాకు ఆ సాంగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. తరుణ్ ఏమిటంటే పక్కా ఫోక్ సాంగ్ అన్నమాట. సో ఆ సాంగ్ మొత్తం అంతా నాకు ప్రాణం ఉండదు, ప్రాణం అని ఉంటది. సో ఈ కొన్ని చిన్న చిన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిదీ అంత డీటెయిలింగ్ గా ఉన్నప్పుడు నేను తరుణ్ అడిగా, ఏంటి తరుణ్ అంటే, అన్న ఇదే కాదన్న, మస్తు సాంగ్లు ఉన్నాయి, ఇట్లా నేను చాలా మంచిగా రాస్తా అనేసి. ఆ స్పాట్ లోనే హి వాస్ లైక్ టెల్లింగ్, అంటే ఒక సాడ్ సాంగ్, ఒక ఫోక్ సాంగ్, ఒక మాస్ సాంగ్, ఒక రొమాంటిక్ సాంగ్, ఇలాగా అంటే లైక్ ఫింగర్ టిప్స్ లో ఉంటాయి కదా. సో సరస్వతి పుత్రులు ఊరికే ఉన్నారు. సో యూ డెఫినెట్లీ డిజర్వ్ much more appreciation, and thank you Beams Anna for encouraging Tarun. And అలానే మా DOP సాయి శ్రీరామ్ గారి గురించి చెప్పాలి. వండర్ఫుల్ విజువల్స్ అండి. అండ్ ఆ సెట్ ని, ఒకే ఒక సెట్ ని దాన్ని ప్రాపర్ గా చూపించే విధానం, అండ్ టైం అవుతున్నా సరే, లేట్ అవుతున్నా సరే, డీటెయిలింగ్ ఎక్కడ వదలకుండా అంత గ్రాండియర్ గా ఉంది అంటే డెఫినెట్లీ ఆ డైరెక్టర్ రామ్ కుమార్ గారికి అండ్ DOP సాయి శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఎఫర్ట్ సార్. అండ్ మై ఫేవరెట్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు అంటే కలవక ముందు కూడా మీరు సెట్ లోకి వచ్చారు, లాస్ట్ మూమెంట్ లోని ఆ హై ఏదైతే ఇచ్చిందో సాంగ్ లో కనిపిస్తుంది. నేను ఇంకా ఫాస్ట్ గా ఆడుతున్నాను. సో థ్యాంక్ యూ సార్. అంటే రంజాన్ మంత్ లో ఎప్పుడు మాస్టర్ బయటికి రారు, బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ షష్ఠి అండ్ our entire team of Nivriti Vibes and Gangulu song. సో ఇంతకంటే ఏం చెప్పగలను, మీ ప్రేమ ఆదరణ ఈ సాంగ్ కి రెట్టింపుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ లెట్స్ మేక్ Gangulu a huge hit. థ్యాంక్ యూ. నివృత్తి వైబ్స్ లో జంజీరే అనే సాంగ్ చేశారండి. ఆ పాట చేసినప్పుడు అనుకున్నాను వీళ్ళతో ఇంకో పాట చేస్తే బాగుంటుందని. అలాగే వాళ్ళు ఇంకో పాట నాకు చేయించారు. సో మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ తరుణ్, ఇతను నిజమైన ఈ పాటకు నిజం చెప్పాలంటే ఈ పిల్లోడే ఈ పాట నిజమైన హీరో. ఈ పిల్లోడి వల్లే పాట దగ్గరికి వచ్చింది. నేను పని మాత్రమే చేసి పెట్టాను, దాని ఫలితం కానీ దానికి సంబంధించిన ఏ ఫలమైనా ఈ పిల్లోడికి దక్కాలండి. ఇది అతని కష్టం, అతని కష్టార్జితం. నేను ఒక మాట సాయం లాగా, ఒక పద సాయం లాగా, నేను సంగీత సాయం మాత్రమే చేశాను. దీనికి సంబంధించి ఏ గొప్పదనమైనా ఈ పిల్లడికే దక్కాలి, ఈ పిల్లడికే దొరుకుతుంది. అలాగా ఇలాంటి పిల్లలందరినీ ఇలాగా ఆశలతో, ఉన్నత ఆశయాలతో సమస్తాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలి లక్ష్యంతో వచ్చే ప్రతి ఒక్కరికి ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. అలాగా ప్రజల ఆశీర్వాదంతో ప్రపంచం ముందుకు ఒక నిజమైన విజేత ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నారు, ఆయనే జానీ మాస్టర్. సో ప్రజలు దీవించిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదండి, ప్రజలు ఆశీర్వదించిన వాళ్ళు ఎప్పుడు వెనకడుగేయలేదు. అలాగా గెలిచి నిలిచిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉండడం వల్ల మనం వాళ్ళని చూసి ఎదిగి ఈరోజు ఈ స్థాయికి నేను కూడా చేరుకున్నాను. సో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకు ఇంత ధైర్యం ఎలా వస్తుందో గట్టిగా చేసేస్తున్నారు, పట్టి చేసేస్తున్నారు.
అండ్ మానస్ నేను నక్షత్రంలో కలిసి పనిచేసాం కృష్ణవంశీ గారి. అదేంటో మరి ఈసారి యాక్టర్గా కాకుండా మరి ఈ సాంగ్తో కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సార్ ఈ అమ్మాయి అయితే చివరి కొట్టేసింది. అండ్ ఎవరైనా మర్చిపోయాను. తనతో కలిసి ఇప్పుడు నేను ఒక సాంగ్ చేస్తున్నానండి. త్వరలో నివృత్తి వైపు లాంచ్ అవుతుంది. చెప్తున్నాను జయంతి గారు. అండ్ కడుపు నిండా ఆకలి పెట్టుకొని కంటి నిండా నిద్రపోకుండా కళలు కానీ కన్నీటి కళలు కానీ సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు ఏదైతే వదులుకొని వచ్చారో దాన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళేలాగా, మీరు ఏదైతే అందరిని వదిలేసి వచ్చారో వాళ్ళందరికీ మీరు ఇక్కడ నుంచి నేనున్నానని భరోసా ఇచ్చేలాగా, మీరు ఏదైతే ఆశయాన్ని ఇక్కడికి తీసుకొచ్చారో దాని ప్రతిఫలాలని తిరిగి వాళ్ళకి తిరిగి ఇచ్చేలాగా ఎదగాలని, ఎదుగుతూ ఉండాలని, కష్టపడే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రేమలు, ఇష్టాన్ని, అలాగే దేవుడి ఆశీర్వాదాన్ని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మల్ని మరొకసారి అందరికీ చెప్పాలి, మా అందరినీ ప్రపంచం ముందు చూపిస్తూ, మా తల్లిదండ్రుల ముందు సగౌరవంగా మమ్మల్ని నిలబెడుతూ, మాకు మా వాళ్ళకు మాకు ప్రేక్షకులు వారధులుగా ఉన్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you so much. First, media అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సోషల్ మీడియా కానీ మిగతా ఏ రంగంలో ఉన్నా కూడా ఒకరి గురించి తెలియాలి అని అంటే అది మంచిగా చెడా తెలియదు. బట్ తెలియాలి అని అంటే మీరు ఉంటేనే తెలుస్తుంది, మీరు లేకపోతే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు మీడియా అందరికీ అండ్ పత్రిక. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఫస్ట్ జ్యోతి గారికి థ్యాంక్ యూ. అండ్ నేను ఇప్పుడు సాంగ్ చూశాను, నాకు సినిమా సాంగ్ లాగా అనిపించింది. బాగా ఖర్చు పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు. నాకు చాలా బాగా అనిపించింది. అసలు నేను ఫిలిం సిటీని అనుకోలేదు, అది ఎలా చేశారో తెలియదు. బట్ సూపర్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. నా దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ జస్ట్ ఒక 2 years 3 years చేసి, సో బయటికి వచ్చి తను ఇంత బాగా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి డైరెక్ట్ చేసింది. సో నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా దగ్గర నుంచి వెళ్తాం. సో చాలా మంది వెళ్ళారు, భాను మాస్టర్ వెళ్ళారు, అలాగే జిత్తు మాస్టర్ వెళ్ళారు, అండ్ శిరీష్ మాస్టర్ వెళ్ళారు, యానీ మాస్టర్ వెళ్ళింది నా దగ్గర నుంచి. సో అలానే కొంతమంది వెళ్ళారు, బాబీ, చాలా మంది. అండ్ రీసెంట్గా మోయిన్ గారు కూడా కొరియోగ్రాఫర్గా తన లైఫ్ స్టార్ట్ చేశారు. సో తను కూడా ఇలా సాంగ్స్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈజ్ ఆల్సో గుడ్ కొరియోగ్రాఫర్. తను కూడా ఒక మంచి ప్యాషన్గా ఉండే అసిస్టెంట్ నాకు. మోయిన్ కూడా చాలా చాలా ఇష్టం నాకు. ఇలా నా అసిస్టెంట్స్ అందరూ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా మంది పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అండ్ జానీ మాస్టర్ సూపర్ చేశారు. నేను ఏం చేసినా కూడా నా అసిస్టెంట్స్ లేకపోతే నేను ఏం చేయలేను. సో నా క్రెడిట్ మొత్తం నా అసిస్టెంట్స్కి అండ్ నా డాన్సర్స్కి. సో నేను ఒక్కసారి డాన్స్ చేసి స్టెప్ చెప్పి కూర్చుంటాను, బట్ పొద్దు నుంచి సాయంత్రం వరకు బ్రేకప్ అయ్యేదాకా ఎన్నిసార్లు చేయమన్నా హీరో వచ్చి అడిగినా వాళ్ళు చేస్తారు, కెమెరామెన్ వచ్చి అడిగినా చేస్తారు, జిమ్మి వచ్చి అడిగినా చేస్తారు. అంటే నేను ఒక్కసారి డాన్స్ చేస్తాను, బట్ వాళ్ళు ఒక 10-20 సార్లు ఆ స్టెప్ చేస్తాను ఉంటారు. సో నాకంటే ఎక్కువ వాళ్ళకి నేను క్రెడిట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ ద్వారా నేను నా అసిస్టెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నానంటే నాకు హీరో, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎంత ముఖ్యమో అలాగే నా అసిస్టెంట్స్ కూడా పార్ట్ ఉంది నా లైఫ్లో ఎదగడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇది అది చెప్పుకున్నాను. అండ్ నివృత్తి వైబ్స్
నిజంగా మీరు సినిమా చేస్తే నాకు తెలిసి చాలా పెద్ద సినిమా చేస్తారు అండ్ పెద్ద లిస్ట్లో ఉంటారు, ఎందుకంటే మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో ఐ విష్ మీరు మూవీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ప్రియా రెడ్డి గారు మీరు ఒకసారి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మా అసిస్టెంట్స్ శ్రీకాంత్ అండ్ లక్ష్మి వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు బాగా చూసుకుంటున్నారు లేదా అంటే ప్రియా గారు అని చెప్పారు. ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ఏదైతే ఎడిటింగ్ వర్క్ చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా బాగా చూసుకున్నారు. అడిగింది కాదనుకున్న అన్ని ఇచ్చారు. యాక్చువల్లీ కొరియోగ్రాఫర్స్కి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి, బట్ అది రానప్పుడు డిసప్పాయింట్ ఏం చేస్తామో తెలియదు, బట్ అది వస్తే చాలా హ్యాపీగా చేస్తాం. అలా మీరు అడిగినన్ని ఇచ్చారని చెప్పి చాలా నాకు వాళ్ళు చాలా చెప్పారు మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే జ్యోతి గారు మిగతా మీ టీం మొత్తం ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రియ గారు. ఇప్పుడు కాదు, మేము రచ్చ నా లైఫ్ జర్నీ రచ్చ డెలిక్ సాంగ్ అప్పుడు. సో ఓకే, సో అక్కడి నుంచి నాకు బాగా తెలుసు. తను ఎప్పుడో చెప్పాను, మీరు చాలా ఎదుగుతారు యూ హ్యావ్ సంథింగ్, మీ దగ్గర మంచి సౌండింగ్ ఉంది అని చెప్పి. సో అలా తనకంటే ఒక మార్క్, ఏది తెలంగాణ స్లాంగ్ కావచ్చు, మిగతా అన్ని కూడా చేస్తారు, బట్ ఒక మార్క్ వేసుకుంటారు కదా, అలాగా ఒక మార్క్ వేసుకున్నారు. అండ్ నాకు నిజంగా మీ మ్యూజిక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను డాన్స్ వైజ్గా. సో ధమాకాలు కూడా నాకు మంచి సాంగ్ ఇచ్చారు, బట్ ఎప్పుడు నాకు చెప్పడానికి కుదరలేదు. ఈ స్టేజ్ వల్ల థ్యాంక్స్ చెప్తాను, సూపర్ సాంగ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ముందు మంచి పెద్ద సినిమాలు మాకు పవన్ కళ్యాణ్ గారితో మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే మీ ఆ స్లాంగ్ అది ఉంది కదా, ఆ సౌండింగ్ కళ్యాణ్ అన్న కాదు కదా, అది వేరే రేంజ్ లో ఉంటుంది. సో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిక్స్ తరుణ్ గారు చాలా 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 బాగున్నాయి. అండ్ మీరు వచ్చిన తర్వాత పాడారు కదా, మీ ఫీలింగ్స్ చెప్పారు కదా, సో అది మీకు ఎలా అవకాశం వచ్చిందో అలానే అందరికీ అవకాశం ఇవ్వడానికి నివృత్తి వైబ్స్ ఉంది, మీరు భయపడద్దు. ఆల్ ది బెస్ట్. ఓకే, అండ్ సారీ పేర్లు తెలియదు నాకు క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్ జయంతి గారికి. అండ్ నాకు చాలా గొప్పగా చెప్పారు, నేను అంత లేదు. సో ఆల్ టీమ్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు గారు ఓ థ్యాంక్ యూ సో మచ్. విష్ణు యాక్చువల్లీ తను నేను డీ చేసేటప్పుడు మనం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళామండి డీ షూట్లోకి. నేను సో అక్కడి నుంచి కామెడీ స్కిట్స్ దాంట్లో చూసాను. నేను ఎప్పుడు అనుకున్నాను తను దే హ్యావ్ సమ్ మంచి అమ్మాయి, మంచి ప్యాషన్గా ఉంటారు. అండ్ ప్రతి దాంట్లో శ్రద్ధగా వింటాం. ఏదైనా స్కిట్ చెప్పినా కూడా తను 10 సార్లు రిహార్సల్ చేసుకుంటాను. సో ఇవన్నీ చేసి స్పాట్లో కూడా డెవలప్ చేయడం, అంటే ఆ చిన్న దాంట్లోనే కూడా తను అంత ఫోకస్గా ఉంది. సో నాకు అది బాగా నచ్చి ఎదుగుతారు, ముందుకెళ్తారు అనుకున్నాను. సో అలానే బుల్లితెర మీద ఓన్లీ చిన్న కాకుండా ఒక సాంగ్ ని హోల్డ్ చేసే కెపాసిటీ తను తెచ్చుకుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. థ్యాంక్ యూ విష్ణు గారు. నేను చూసిన డాన్స్ చాలా బాగుంది. అండ్ ఈ సాంగ్ లో మీరు అంటే ఈ సాంగ్ నాకు ఎలా అనిపించింది అంటే, నేను మిగతా సాంగ్ గురించి మాట్లాడలేదు, బట్ ఈ సాంగ్ వస్తే ఛానల్ మార్చకుండా ఫ్యామిలీతో కూర్చొని చూసేలాగా ఉంది సాంగ్. అది నాకు చాలా బాగా నచ్చింది. కొరియోగ్రాఫ్ చేసిన కానీ డిజైన్ చేసిన కానీ. సో ఎప్పుడైనా మనం ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ చేసినా ఏం చేసినా కూడా నేను కోరుకునేది ఏంటంటే పిల్లలు చూసినప్పుడు ఛానల్ చేంజ్ అనకూడదు, ఆ పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి. అలాంటి ఐటమ్ సాంగ్స్ చేయాలని ఎప్పుడు కోరుకుంటాను. సో ఆ వైబ్లో ఇది వెళ్ళింది అంటే చాలా ఫ్యామిలీ చూసినట్టుగా. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు అంత బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్. ఇలానే సాంగ్స్ చేయాలి అండ్ మూవీస్లో కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తొందర చెప్పారు కాళ్ళు
అందుకని నేను ఇంకా చాలా చేయాలి, డైరెక్షన్ చేయాలి, హీరో చేయాలి, ప్రొడ్యూసింగ్ చేయాలి, నేను కూడా ఆస్కర్కి వెళ్ళాలి, చాలా కోరికలు ఉన్నాయి నాకు కూడా. మానస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మానస్ గారు. అండ్ నా అసిస్టెంట్, సో అది డెలివరీ చేసేవాళ్ళు ఉండాలి. సో తనకి మీరు చేసే డాన్స్ ఇద్దరు అది తను ఏదైతే కంపోజ్ చేస్తుందో అది 100% దానికంటే ఒక 10% ఎక్కువ డెలివరీ చేశారు. సో మీ డాన్స్ చూసాను, చాలా చాలా బాగుంది. మీ డాన్స్ ఒక స్టైల్ ఉంది, బాగా ఆడారు, సూపర్గా ఆడారు అండ్ చాలా ఎనర్జీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ సాంగ్ అండ్ నా అసిస్టెన్సీ. అండ్ సేమ్ నేను చెప్పినట్టు మీరు కూడా మూవీ వస్తుందంట, అది కూడా అన్ని వైబ్స్ అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అన్ని మూవీస్ ఆడాలి, అన్ని చిన్న పెద్ద లేకుండా. అండ్ అలాగే మీరు చెప్పినట్టు అప్పుడెప్పుడో హిందీ సాంగ్స్ వచ్చేది, ఇది సపరేట్ సింగిల్స్ అని మ్యూజిక్ ఆల్బమ్స్ అని చెప్పి, అది మన తెలుగులో కూడా రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలానే ఇలాంటి జస్ట్ ఓన్లీ 50 million కాకుండా వాళ్ళకి ఎలా వెళ్తున్నాయో పంజాబ్ సాంగ్స్ వెళ్తాయి, తర్వాత ఇంకా వేరే వేరే సాంగ్స్ వెళ్తాయి హిందీ దాంట్లో. అలా మన కల్చర్కి సంబంధించింది తెలంగాణ స్లాంగ్ కావచ్చు, ఇంకొక చిత్తూరు, ఇలాగా ఏదైనా సాంగ్స్ మనది కూడా వాళ్ళు 500, 400, 6 millions అలా వెళ్ళాలని, మన కల్చర్ కూడా బయటకు వెళ్ళాలని, మన భాష కూడా ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళాలని, ఆ పాటలు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ లీస్ట్, ఈ సాంగ్ ఎంత బాగా రావడానికి మెయిన్ కారణం మై ఫ్రెండ్ సాయి గారు. తను నేను భీష్మ చేసాం, ఇంతకు ముందు సినిమా చేసాం. ఈజ్ అ వెరీ గుడ్ డిఓపి, చాలా మంచి డిఓపి తను. నితిన్ గారు సాంగ్ చేసినప్పుడు తన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది, తను చాలా ఎక్కువ ఆలోచిస్తాడు. అంటే మేము ఒకవేళ సడన్లీ మేము ఎక్కువ చేసిన తర్వాత కూడా కొంచెం మిస్ అయినా కూడా తను షార్ట్ ఇక్కడ కట్టేది, నెక్స్ట్ షార్ట్ అక్కడే ఓపెన్ అవుతుంది, సో చెప్పకూడదు మాస్టర్ అని చెప్పి తను ఆ ఎడిటింగ్తో సహా మైండ్లో పెట్టుకొని చేసే డిఓపిస్. ఐ లవ్ దట్ గాయ్ అండ్ ఆల్ ది బెస్ట్ మ్యాన్. మీ సినిమా ఒకటి నాకు తెలుసు ఏది స్టార్ట్ అవుతుందో అది తొందరగా స్టార్ట్ అయ్యి మీకు ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సాయి గారు. అండ్ ఇంకెవరున్నారు మర్చిపోలేదు, ఆర్ట్ డైరెక్టర్, యా అంత అది అసలు ఫిలిం సిటీలానే లేదు, అది ఎక్కడో ఇండోర్ సెట్ వేసి అనుకున్న సెట్లో సెట్ వేసినట్టు అనిపించింది, చాలా బాగా చేశారు. అండ్ ఆ హోల్ టీమ్కి నాకు కంగ్రాట్స్ తెలుపుతున్నాను. ఎలా అనిపిస్తుంది అన్న? చాలా ఎగ్జైటింగ్ ఉందండి సాంగ్ అయితే. ఈ సాంగ్ రాయడం కూడా నేను ఎంజాయ్ చేస్తూ రాసిన సాంగ్. ఆ సాంగ్ కూడా చాలా బాగా మంచి ప్రొడక్షన్లో ఈ పాట రిలీజ్ చేయడం, దానికి చీఫ్ గెస్ట్గా జానీ మాస్టర్ గారు వచ్చి దీన్ని లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ హ్యాపీ రియల్లీ. అండ్ థ్యాంక్స్ టు ప్రియా మేడం, నివృత్తి వాయిస్ ప్రియా మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాంటి అవకాశం ఇవ్వడం వల్లనే నేను ఈ సాంగ్ రాయగలిగిన. మీ ఛానల్స్కి ఇట్లే నేను మీ ప్రొడక్షన్లో ఇట్లే పాటలు రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. అంటే ఫస్ట్ ఒక సాంగ్ ఎలా చూసామన్న, జారు జారు పంచగట్టు, ఇప్పుడు చూసానేమో గంగులు అన్నది వేరే ఎక్సైట్మెంట్గా ఉన్నదన్న. అంటే ఒక ట్రైన్లో వెళ్ళేది, అది అసలు ఎలా అనిపించింది అన్న మీకు? అదే ఇంతకుముందు సుద్దాల సార్ రాసిండు జరి జరి సాంగ్, అది కూడా బాగా సూపర్ హిట్ సాంగ్. కొద్దిగా ఒక మాస్ ఫ్లేవర్ ఇస్తారు అన్నప్పుడు నేను గంగుల సాంగ్ రాయడం జరిగింది అన్నట్టు. అది మీకు వింటే అర్థమైపోతుంది, ఆల్రెడీ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అన్న. ఈరోజు అల్లు అర్జున్ గారితో నిన్న పుష్ప 2 అప్డేట్ వచ్చింది ఏదన్నా, దానికోసం చెప్పొచ్చండి, ఏం చెప్తారు? అసలు ఇక అన్న గురించి చెప్పాలంటే బన్నీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. మీరు ఇట్లాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ పుష్ప 2 వేరే లెవెల్, ఇంకేముంటుంది, తగ్గేదేలే. మీరు రాబోయే రోజుల్లో కూడా ఫోక్ సాంగ్స్ కాకుండా ఒక హీరో ఒక సినిమా సాంగ్ కూడా రాస్తే ఎంత బాగుంటుంది అనుకుంటున్నాం, ఆ థాట్ ఏమైనా ఉన్నదన్న మీలో? అందరికీ నాని అన్నకు కానీ, ఇప్పుడు మొన్న రీసెంట్గా దసరా కూడా రిలీజ్ అయింది, అందులో కూడా చాలా బాగా చేశారు అంతా కూడా. ఇప్పుడు బన్నీ అన్నకు కానీ నాని అన్నకు కానీ అందరికి సాంగ్స్ అయ్యాలని నాకు కూడా కోరిక ఉంది, త్వరలో నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. సార్ నమస్తే. ఎలా అనిపించింది సార్ మీకు? చాలా బాగుంది, సూపర్ బాగుంది. అంటే మీ అసిస్టెంట్ కదా సార్, అంటే కొరియోగ్రాఫర్? అవునవును. అదే నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు వస్తే ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగా చేసింది. సినిమా సాంగ్లా ఉంది, చాలా బాగా చేసింది. సార్ ఇప్పుడు డ్యాన్స్ చూసుకుంటే వీళ్ళిద్దరితో కలిపి ముందుకు సాంగ్ వచ్చింది సార్, ఆ సాంగ్ కంటే ఇది కొద్దిగా బెటర్ అనుకోవచ్చా?
నాకు ఏ సాంగ్ అది ఇప్పుడు మీకు ఈ కన్నా ఇష్టం ఆ కన్నా ఇష్టం ఏం చెప్తాను, రెండు కలే అంతే. ఆ టైంకి ఏది ఒక టైప్లో ఏమంటారు, ఒకదాన్ని చూసినప్పుడు ఒకసారి అనిపిస్తుంది, ఇంకోదాన్ని ఇంకోసారి అనిపిస్తుంది. సో అలా ఏం లేదు, ఆల్ గుడ్, సూపర్ సాంగ్. సార్ మీది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్, అంటే ఎవరితో రాబోతున్నారు? నేనా ఇంతకుముందు చెప్పాను కదా RC15 అది చేస్తున్నాను. అండ్ షాహిద్ కపూర్ గారిది ఒకటి మొన్న సాంగ్, ఇలా చాలా చేశాను. అంటే మీకు రామ్ చరణ్ గారు అంటే ఎంత ఇష్టం కదా సార్, అంటే దానికోసం ఫ్యాన్స్ అందరూ ఎంత వెయిట్ చేస్తున్నాం సార్. అది ఇప్పుడు వస్తుంది అంటే ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటా? నాకు తెలియదు, అది శంకర్ గారిని అడగాలి. అది నాకు తెలియదు, దిల్ రాజు గారిని శంకర్ గారిని అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ సాంగ్ చేయడానికి మెయిన్ రీజన్ అని అడిగితే ఏం చెప్తారు? రైట్స్ అని చెప్తానండి. బికాజ్ మళ్ళీ జరి పంచకట్టి అండ్ అమ్మ సాంగ్ చేశాను వాళ్ళ బ్యానర్లో. సో ఈ సాంగ్ కూడా చేయడం రియలీ హ్యాపీ. అండ్ మంచి కాంబినేషన్, బీమ్స్ గారి మ్యూజిక్, తరుణ్ లిరిక్స్, సాయి శ్రీరామ్ గారి డిఓపి అండ్ జానీ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ షష్ట్రీ ఈజ్ కొరియోగ్రాఫర్. సో సేమ్ స్టైల్ కనిపిస్తుంది. సో చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. టు వాచ్ ఇట్ అండ్ టు ప్రమోట్ మన తెలుగు పాట అంటే మన ఫోక్ సాంగ్. సరే లేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్ టు ప్రమోట్. ఓకే.